సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లాన్ బాగుంది. అక్కడ నవనగరాలు కట్టడమా లేకపోతే ఐకానిక్ టవర్లు కట్టడమా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంచి సందర్భం. ఇంతకుముందు ఆగినటువంటిది ఇప్పుడు పూర్తి చేయాలనుకుంటుంటాం. ఆ సంకల్పంతో పాటుగా కేంద్రం సపోర్టు అట్లాగే భారీ ఎత్తున రుణాలు వస్తున్నాయి కాబట్టి చేసుకెళ్తున్నాడు. దాన్ని సక్సెస్ చేసుకుంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అలా కాకుండా మధ్యలో మనం డైవర్ట్ అయిపోవడం అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన గొడవ ఏంటి? హెచ్సియుకి భూములు ఎప్పుడో 2,500,000 ఎకరాలు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు. ఆ భూముల్లో తర్వాత దానికని దీనికని కేటాయించుకుంటూ పోయారు. చివరికి యూనివర్సిటీకి మిగిలిందో 500 ఎకరాలు. ఒక 450 ఎకరాల్లో అడవిలాగా తయారైపోయింది. చివరికి అక్కడ జంతువులు 10 రకాలైనటువంటి వన్యప్రాణులు, జింకల దగ్గర నుంచి కుందేళ్ల దగ్గర నుంచి రకరకాలు అక్కడ ఉండటం, దాంతో ఆ ప్రాంతం ఒక అడవిలాగా తయారైంది. భారీ ఎత్తున వృక్షాలు ఉన్నాయి. అది ప్రభుత్వ భూమే. చంద్రబాబు టైంలో ఆ భూమిని బిల్లీరావుకి రాసిస్తే దాని మీద రాజశేఖర రెడ్డి రద్దు చేస్తే బిల్లీరావు దాని మీద కేసు పెడితే చివరికి కోర్టు అది ప్రభుత్వానిదేనని స్వాధీనం చేసుకోమని చెప్తే స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమే కదా అని చెప్పి దాన్ని క్లీన్ చేసేసి ఆ ప్రస్తుత మినీ అడవిని క్లియర్ చేసేసి అది తీసేసుకుని అమ్ముకుంటామో లేదా వేరే ప్రాజెక్టులు కట్టుకోవడమో ప్లాన్ చేసుకుంది రేవంత్ సర్కార్. కానీ ఏమంది? హైకోర్టులో పిటిషన్లతో ఆగింది. సుప్రీంకోర్టు మరో పక్కన సీరియస్ అయింది. అక్కడ అంత జరుగుతుంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి అడవుల్ని దాదాపు 10,500 ఎకరాల అడవుల్ని తీసుకుంటారట. దేనికోసం అంటే వినోద క్రీడా ప్రాజెక్టుల కోసం అంట. అటవీ శాఖ మంత్రిగా ఉంది ఓ పక్కన పవన్ కళ్యాణ్. ఎక్కడో అడవుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఫ్లాట్ కట్టుకున్నారు, లేకపోతే కనుక గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అన్నటువంటి దాని మీద ఆయన విమర్శిస్తుంటారు, తెలుగుదేశం విమర్శిస్తుంటుంది. దాని మీద కేసులు హడావిడి నడుస్తున్నాయి. అట్లాంటిది ఏకంగా అడవి 10,500 ఎకరాలు తీసేసి ఇప్పుడు మార్చేస్తారా? దాంట్లో క్రీడా ప్రాజెక్టులు పెడతారా? దాంట్లో వినోద ప్రాజెక్టులు పెడతారా? అడవుల్ని తీసేస్తానికి ఇప్పుడు అసలు ఒప్పుకుంటుందా? దేశ చట్టాలు ఒప్పుకుంటాయా? రాష్ట్ర చట్టాలు ఒప్పుకుంటాయా? మనకి విభజన చట్టంలో ఒక వెసులుబాటు కల్పించారు. ఏమని అంటే ఈ అమరావతి అంటే ఎక్కడైతే సెంట్రిక్గా కట్టేటటువంటి చోట్లన అక్కడున్న అటవీ భూములని మార్చుకోవడానికి ఆ పాయింట్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు దీన్ని తీసేయాలి అని కోరుకుంటున్నారు. కానీ ఆ రోజు వాతావరణం వేరు, ఈ రోజు వాతావరణం వేరు. పర్యావరణం పట్ల విపరీతమైనటువంటి ప్రేమతో ఉన్నాయి కోర్టులు. అదే సమయంలో పర్యావరణ ప్రేమికులు కోర్టుల్లో కేసులు వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. చాలా ఇష్యూ నడుస్తుంది. కాబట్టి అడవుల్ని మార్చి ప్రాజెక్టులుగా కట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ రిస్క్ అవుతుందేమో ఆలోచించుకుంటే బెటర్.